నేను ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడిగాను, దేవా మరి ఈ యొక్క ఆదివారం నీ ప్రజలైన వారికి ఏ మాటలు చెప్పాలి, ఏ విధంగా వారిని నీ మాటల చేత ఆదరించాలి అని దేవుని సన్నిధిలో అడుగుతూ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఎప్పుడు మనం వింటున్నటువంటి వాక్యమే మనకు పరిచయం, సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని దేవుడు ఈ యొక్క ఆదివారం మనకు పరిచయం చేశాడు. ఏంటి ఆ వాక్య భాగం అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ దానిలో కొన్ని విషయాలను ప్రభువారు బయలుపరిచాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని అందరూ తెరిచి నేను చదువుతూ ఉంటాను. అందరూ జాగ్రత్తగా ఆ మాటలను హృదయంలో మీ నోటుతో పలుకుతూ ఆ మాటలను హృదయంలో పెట్టుకోండి. వాక్య భాగం చదువుతున్నాను. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. 4వ వచనం కూడా చదువుతున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. క్షమించండి, మరొకసారి చదువుతున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో పదిలపరచుదుగాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో అడుగుతూ దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలుల మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ. ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలుల యొక్క 2 రాజ్యాలను గురించి, యోధా రాజ్యము గురించి, అలాగే ఇశ్రాయేలు రాజ్యం అంటే ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యమును గురించి దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీల మీద తన ప్రేమను ఆయన వ్యక్తపరిచేటువంటి విషయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇక విడవక నీ ఎడల కృప చూపుచున్నా. దేవుడు తన ప్రేమను మన ఎడల కుమ్మరిస్తున్నాడు. ఏ విధంగా కుమ్మరిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమ ఇది. మనుషుల ప్రేమించినట్లుగా కొంతకాలం ప్రేమించి కొంతకాలం ఎడం పెట్టేటువంటి దేవుడు కానే కాదు. యాకోబు దేవుడు నరుడు కాడని వాక్య భాగంలో రాయబడినటువంటి మాట. అంటే ఆయన మనుషులులాగా ప్రేమించే దేవుడు కానే కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. చూడండి, దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైనదో దేవుని రాజ్యం కూడా అంతే శాశ్వతమైనది. అవునా కాదా? దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని రాజ్యం శాశ్వతమైనది. అసలు మనం కొలిచే దేవుడే శాశ్వతమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన శాశ్వతమైనటువంటి దేవుడిగా, శాశ్వతమైనటువంటి రాజ్య పాలకుడిగా, శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమలన్నీ నటన, ఈ లోక ప్రేమలన్నీ కొంతకాలమే ఉంటాయి. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనవే. శాశ్వతంగా ఉండేటువంటి ప్రేమ, శాశ్వతంగా చూచే మనుషులు ఈ లోకంలో ఎవరు లేరు. నమ్మిన వారే నట్టేట ముంచేటువంటి కాలంలో మనం ఉండగా దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని తన వాగ్దాన పూరితమైనటువంటి మాటను ఈ యొక్క ఆదివార దినము మనకు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు వారు సంచరించినటువంటి దినాల్లో ఆయన ఒక మాట తెలియపరుస్తూ అంటున్నాడు, అక్రమం విస్తరించటం వలన అనేకుల్లో ఏం చల్లారిపోద్దో తెలుసా? ప్రేమ చల్లారిపోద్ది. అనేకులంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులలో ప్రేమ చల్లారిపోయిద్ది, ప్రేమ ఉండదు. నేటి కాలంలో కనబడుతున్నట్లుగా ఎన్ని అఘాయిత్యాలో, ఎన్ని మరణాలో, ఎన్ని హింసలో మనం చూస్తూ ఉంటున్నాం. భర్తను భార్య చంపేయడం, భార్యను భర్త చంపేయడం, పిల్లలను తల్లిదండ్రులు చంపేయడం, తల్లిదండ్రులు పిల్లలను చంపేయడం, ఇలా రకరకాలైనటువంటి ఈ విషపూరితమైనటువంటి లోకంలో, విషపూరితమైనటువంటి మనుషుల మధ్య, విషపూరితమైనటువంటి ఈ యొక్క ఆ జనుల మధ్య మనం ఉంటుండగా దేవుడు అంటున్నాడు, ఈ లోక ప్రేమతో పోల్చుకుంటే ఆయన ప్రేమ ఏంటో తెలుసా? శాశ్వతమైనది, స్వచ్ఛమైనది. ఆయన ప్రేమ ఉన్నతమైనది. అందుకే అంటాడు, ఆయన ప్రేమ అవధులు లేవు ఆయన ప్రేమకు.
ఏమండి, మనుషుల ప్రేమ మీద మనం నమ్మకం ఉంచే కంటే దేవుని ప్రేమ మీద మనము నమ్మకం ఉంచటం వల్ల, లేదా దేవుని ప్రేమను మనం కలిగి ఉండటం వల్ల మన జీవితాలకు ఎంతో ప్రయోజనం. చూడండి, ఏమండి, ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వాక్యములో రాయబడినటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి. చూడండి, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. ఆయన ప్రేమలో ఎంత స్వచ్ఛత ఉన్నదో చూడండి. ఆయన ప్రేమలో ఎంత నిస్వార్థం ఉన్నదో చూడండి. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు, నీకంటే బలమైన గొప్ప జనమును ఆయన హతము చేశాడు, వెళ్ళగొట్టాడు. అంటే ఒక విధంగా చెప్పుకుంటే ఇశ్రాయేలు యొక్క బలం ఎంత, ఇశ్రాయేలు యొక్క జనం ఎంత, ఇశ్రాయేలు యొక్క సంఖ్య ఎంత అంటే అల్పము, తక్కువ. వారు బలహీనులని వారిని ప్రేమించాడు అనుకోండి, లేదా వారి సంఖ్య తక్కువ అనుకోండి, వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో. మనుషులేమో అన్ని ఉంటే ప్రేమిస్తారు, అన్ని కలిగి ఉంటే మనుషులు ప్రేమ చూపిస్తారు. ఏమండి, మన దగ్గర డబ్బుంటే ప్రేమ ఉంటది, మన దగ్గర ఏమండి సిరి సంపదలు ఉంటే ఎదటి వారు వల్ల ప్రేమిస్తారు, గౌరవిస్తారు, మర్యాద చూపిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకంటే బలమైన గొప్ప జనమును ఆయన ఏం చేశాడు తెలుసా, నీ ముందర లేకుండా. ఎందుకని? నీ పితరులను ఆయన ప్రేమించాడు కాబట్టి, నీ మీద, నీ పితరుల మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ తరములో సజీవులుగా ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు ఏం చేశాడు తెలుసా, తమ కంటే బలవంతులైన వారి చేతుల నుండి విడిపించాడు కదా. మన పితరులు ప్రేమించబట్టేగా మనం ఇది నాన్న సజీవు లెక్కలో ఉన్నాం కదండి. మన పితరుల్ని ప్రేమించబట్టే కదా, మన పితరులు ఆయనకు ఇష్టలుగా ఉండబట్టే కదా, ఆయనకు నచ్చినట్లుగా ఉండబట్టే కదా, ఆయన ప్రేమను పొందుకోబట్టే కదా నేటికి ఈ దినమున ఏమండి ఈ స్థలమందు మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన ఘనమైన నామమును ప్రకటించుటకు దేవుడు ఇంకను మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా, బలపరుస్తున్నాడు. లేదనుకుంటే ఎప్పుడో కాలగర్భంలో గతించిపోయేటువంటి వారం, సంతానహీనులైపోయి నేటికి భూమి మీద లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఏమండి, వారి సంతానం భూమి మీద లేదు, వారు అంతరించిపోయారు, వారి పిల్లల తరం అంతరించిపోయింది, పిల్లల తరం అంతరించిపోయింది. ఎందుకయ్యా అంటే దేవుడు వారి పితరులను ప్రేమించే లేదు కాబట్టి, ప్రేమ వారు పొందుకోలేదు కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలును దేవుడు ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడు? వారి పితరులను దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకున్న వారు ఎవరై ఉంటారు చెప్పండి? ఆ ప్రేమకు పాత్రులైన వారు ఎవరై ఉంటారు? మూల పితరుడైనటువంటి అబ్రహాము దగ్గరికి వెళితే దేవుని ప్రేమను పొందుకోవటంలో అబ్రహాము ఎంతో ధన్యుడిగా ఎంచబడ్డాడు కదండి. అబ్రహాము ఎంతో ధన్యుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము దేవుని ప్రేమను లేదా అబ్రహాము దేవుని దయను పొందుకోవడానికి గల కారణం, తన తర్వాత తన సంతానం దీవించబడడానికి గల కారణం, అబ్రహాము దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కదా. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, ఆయన ప్రేమను పొందుకున్నాడు. ఆయన ప్రేమను పొందుకున్నాడు కాబట్టి దేవుడు అతనిని ప్రేమించిన దానిని బట్టి తన తర్వాత పిల్లల సంతానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా, క్షేమంగా ఉంచాడు. మనం గనక దేవునికి ఇష్టలుగా ఉన్నాం అనుకోండి, మన మీద గనక దేవుని ప్రేమ కుమ్మరించబడింది అనుకోండి, దేవుని ప్రేమకు మనం పాత్రులుగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన పిల్లల తరాలను ఏం చేస్తాడు తెలుసా, క్షేమంగా ఉంచుతాడు. దేవుని ప్రేమను పొందాలంటే వాక్య భాగంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మనుషుల దయను సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామా, దేవుని దయను సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నామా? మనుషుల ప్రేమను పొందుకోవాలని ప్రయాసపడుతున్నామా? దేవుని ప్రేమను పొందుకోవాలని ప్రయాసపడుతున్నామా? ఒకవేళ మనుషుల ప్రేమను మనుషుల దయను పొందుకోవాలని ప్రయాసపడితే మనం ఈ లోకములో ఎలాంటి వారమంట, దౌర్భాగ్యులుగా ఉంటామంట. దేవుని ప్రేమను సంపాదించుకోవాలి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడు, ఏ విధంగా దేవుని మనల్ని ఏమండి ప్రేమించి మన సంతానాన్ని, మన పిల్లల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని దృష్టిలో ఎంత ప్రేమను, ఎంత దయను పొందుకున్నాడంటే, అబ్రహాము ఆ హోరేబు అనే కొండ మీద, దేవుని పర్వతం అనేటువంటి పర్వతం మీద ఏమంటే ఏం చేశాడు తెలుసా, దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నప్పుడు ఇస్సాకుని ఇచ్చుటలో
ఏమాత్రమును కూడా వెనుదిరగలేదు. అందుకే అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఈ విషయమును బట్టి నీవు నాకు భయపడువాడు అని. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రేమిస్తాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నాయా భయభక్తులు? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండు లేనప్పుడు దేవుడు ఎలా ప్రేమిస్తాడు మనల్ని కదా? దేవుని ప్రేమ మన మీద ఎలా ఉంటుంది? మన పిల్లల తరాలు ఎలా క్షేమంగా కాపాడబడతాయి కదండి? మనము దేవుని ప్రేమకు పాత్రులం అవ్వాలి. అబ్రహామును గురించి మనం మాట్లాడుకుంటే, అబ్రహాము ఇస్సాకునిచ్చుటలో ఏమాత్రమూ వెనుక తెలియదు. ఇస్సాకు అంతకంటే ఎక్కువగా తన తండ్రికి మించినటువంటి భక్తిని దేవుని ఎదుట కనపరిచి ఇస్సాకు ప్రేమను పొందుకున్నాడు. తర్వాత అదే భక్తిని, అదే ప్రేమను యాకోబు తన జీవితంలో పొందుకున్నాడు. అలా పితరుల తరాలన్నీ ప్రేమకు పాత్రులవుతూ వస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి పిల్లల తరాలను దేవుడు క్షేమంగా కాపాడాడు. మనం దేవుని ప్రేమకు పాత్రులం అవ్వాలి. అప్పుడే మన పిల్లల తరాలు క్షేమంగా ఉంటాయి. అదే వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చదువుకుంటే, మీరు సర్వజనముల కంటే యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే చూడండి ఎంత వారంటండి. అసలు ఆయన ప్రేమ యొక్క విధానం చూడండి. వారు బలవంతులని, జ్ఞానవంతులని, లేకపోతే వారు మంచివారని, లేకపోతే వారు అధిక సంఖ్య గలవారని దేవుడు ప్రేమించలేదంట. అక్కడ ఆయన రాస్తున్నాడు, మీరు లెక్కకు తక్కువ వారే కదా. ఎంతవారు? మీరు ఐగుప్తుకు వెళ్ళకముందు మీ సంఖ్య ఎంత? 70 మంది. అక్కడ ఇద్దరున్నారు. అక్కడ కుటుంబం ఉంది. అక్కడ కలుపుకొని 70 మంది, 74 వేసుకోండి, 74 మంది. ఆ 74 మందితో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమను వారి మీద చూపించి ఉన్నాడు. మీరు అధిక సంఖ్యాపరులని దేవుడు ప్రేమించలేదంట. దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంది చూడండి. దేవుని ప్రేమలో ఎంత ఆ నిస్వార్థత మనం కలిగి చూస్తూ ఉన్నామో చూడండి. అధిక సంఖ్యాపరులని దేవుడు ప్రేమించలేదండి. చాలా మంది అనుకుంటారు దేవుడు డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తాడండి, దేవుడు పెద్ద సంఘాలనే ప్రేమిస్తాడండి, లేదా దేవుడు ఫలానా వాళ్ళనే ప్రేమిస్తాడండి అని మనం ఒకవేళ అనుకుంటూ ఉంటాం. ఎందుకని? మనకు కలిగిన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి స్థితులను బట్టి మనం అనుకుంటూ దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, గొప్పోళ్ళే దేవుడు ప్రేమిస్తాడు, లేదా గొప్ప మందిరాలు కలిగిన వాళ్ళే దేవుడు ప్రేమిస్తాడు, లేదా డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తాడు, జ్ఞానవంతుల్నే ప్రేమిస్తాడు, బలవంతుల్నే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం కలిగిన వారినే ప్రేమిస్తాడు, ఈ లోకంలో గొప్ప ఖ్యాతి కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడని ఒకవేళ నువ్వు భ్రమపడితే, ఇశ్రాయేలును ప్రేమించుటలో దేవుడు ఏం చూడలేదో తెలుసా? జనసంఖ్యను అధిక బలాన్ని చూడలేదు. వారు బలవంతులని ప్రేమించలేదు, జ్ఞానవంతులని ప్రేమించలేదు, ఐశ్వర్యవంతులని ప్రేమించలేదు. మీరు ఎంత అల్పులుగా ఉన్నప్పుడు, ఎంత అల్పులై ఉన్నప్పుడు దేవుడు అంత ప్రేమించాడు వారిని. నీ జీవితంలో కూడా దేవుడు ప్రేమ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిస్వార్థమైనటువంటి ప్రేమ. కపటం ఉండదు ఆయనలో, ద్వేషం ఉండదు ఆయనలో, స్వార్థం ఉండదు ఆయనలో. మనుషులు చూపించినట్లుగా కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే భేదాలు చూపిస్తారు. చూసావా? మంచోళ్ళు ఒకలాగా, కానోళ్ళు ఒకలాగా, అయినోళ్ళు ఒకలాగా, ఇలాంటి భేదాలు ఉంటాయి. చూసావా? దేవునిలో అటువంటి భేదమేమీ. ఆయన ప్రేమ చూపించే విషయంలో నువ్వు ఎంతటి వాడవో, నీ జనం ఎంత, నీ బలం ఎంత, నీ ధనం ఎంత, నీ ఆస్తి ఎంత అని దేవుడు ఎంత మాత్రమును నీ మీద ప్రేమ చూపించే విషయంలో ఆయన నిస్వార్థపరుడండి. ప్రేమను ఉన్నదంతా చూపిస్తాడు ఆయన. నీ మీద ప్రేమను అమితంగా చూపిస్తాడు. ఆయన ప్రేమను గుర్తెరగాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి. అంతే, తెలుసుకున్నప్పుడే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా ఉంటే ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటావు. దావీదు భక్తుడు అన్నాడు, దేవా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఎంతటి వాడు, నా కుటుంబం ఎంతటిది కదా. దావీదుని రాజుగా ఉన్నప్పుడు ప్రేమించాడా? గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ప్రేమించాడా కదా? గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ప్రేమించాడు కదండి. దేవుడు దావీదుని ప్రేమించుటలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రేమించాడా? చిన్న వయసు నుంచే ప్రేమించడం మొదలెట్టాడా కదా? దావీదు సమూయేలు ముందు నిలబడక మునుపు అతని జీవిత వయసు ఎంత తెలుసా? చిన్నవాడు, యవనుడు,
ఈ యవనుడు ఏమండి సమూయేలు ముందు నిలబడినప్పుడు సమూయేలు అంటున్నాడు, అయ్యా ఏంటి వీడినా నువ్వు అభిషేకించేది, వీడినా నువ్వు రాజు చేసేది, వీడినా నువ్వు ఇశ్రాయేలుల 12 గోత్రాలు లక్షలకు మించిన జనానికి అధికారిగా, నాయకుడిగా, రాజుగా, పరిపాలకుడిగా, శాసించేవాడిగా నిలబెట్టేది వీడినా అని సమూయేలు ఆశ్చర్యపడుతుంటే దేవుడు అంటున్నాడు, ఎత్తును బట్టి, ఆకారాన్ని బట్టి, బలమును బట్టి, శరీర దారుఢ్యాన్ని బట్టి నేను మనుషుల్ని ఇష్టపడే దేవుణ్ణి కాదు. నేను ఇష్టపడే దేవుణ్ణి కాదు. అతడి వయసు ఎంత నాకు అనవసరం, అతడి బలం ఎంత నాకు అనవసరం, అతడి ఎత్తు ఎంత నాకు అనవసరం, అతని యొక్క జ్ఞానం ఎంత నాకు అనవసరం. నా ప్రేమ దావీదు ఎడల విస్తారంగా ఉంది. వెళ్ళు సమూయేలు దావీదును అభిషేకించాడు చెప్పి దేవుడు అన్నప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా? దావీదును అభిషేకించాడు. నీ మీద దేవుని ప్రేమ, నువ్వు ఎంత తక్కువ స్థితిలో ఉన్నా, ఎంత లేమి స్థితిలో ఉన్నా, ఎంత పేదవాడివైనా, ఎంత దరిద్రుడివైనా, నీ యొక్క జీవిత విధానంలో నువ్వు ఎంత అల్ప స్థితిలో ఉన్నా దేవుడు వాటన్నిటినీ చూచే దేవుడు కానే కాదు. నీ జీవిత విధానం నువ్వు అనుకోవచ్చు, నేను దౌర్భాగ్యుడండి, నాకేమీ లేదండి, నా యొద్దకు ఎవరు రారండి, నేను అసహ్యుడండి, ఇలా మనం జీవితం చెప్పుకుంటూ పోతే ఆయన ఒక సందర్భంలో ఏమండి కుష్టి వ్యాధి గలవాడి దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టి స్వస్థపరిచిన సందర్భం మనకు తెలుసు కదా. యేసుప్రభువారు భూమి మీద సంచరించిన దినాల్లో కుష్టి వ్యాధిగ్రస్తుడు జనసంద్రం మధ్యకు వచ్చినప్పుడు జనములందరూ చేదరించుకొని వెళ్ళిపోతూ ఉంటే, అసహించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన మాత్రం వాడిని తాకి ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. ఆయన వాడిని తాకి స్వస్థపరిచాడు. అంతటి ప్రేమ. ఎంతమంది అసహించుకున్నా, ఎంతమంది రోత కంపు అనుకున్నా, ఎంతమంది ఏమండి వీడి వద్దు దేవుడు పక్కకు తోసేయండి అని ఎంతమంది చేదరించుకున్నా, దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడి దరికి చేరి వాడి దగ్గరికి వెళ్ళంట వాడిని తాకి స్వస్థపరిచాడు కదా. అంతటి ప్రేమ అండి ఆయన. అంతటి ప్రేమామయుడు, అంతటి జాలిపరుడు, అంతటి ఏమండి ప్రేమ చూపించటం అంత ఉన్నతగా కలిగినటువంటి దేవుడు ఆయన. నీ మీద కూడా ఆయన ప్రేమను కురిపిస్తుంది. ఇశ్రాయేలుల యొక్క జీవిత విధానంలో వారిని ప్రేమించుటలో దేవుని ఉద్దేశం, వారి మీద ప్రేమ చూపించే విధానంలో దేవుడు చూడండి, వారి సంఖ్యను చూడలేదంట కదా. మనం అనుకుంటాం పెద్దోళ్ళనే ప్రేమిస్తాడేమోనండి దేవుడు, అన్నీ ఉన్నవాళ్ళనే ప్రేమిస్తాడండి దేవుడు అంటూ ఉంటారు కదా. అన్నీ ఉన్నవాళ్ళని ప్రేమించడు, ఏమీ లేనివాడని దేవుడు త్రోసివేయడు కదా. నీ జీవితం, నీ యొక్క ఏమంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా దేవుడు ప్రేమించాడు కదా. ఆయన పాపులను ప్రేమించాడు కదా. అందరు పరిశుద్ధుల్ని ప్రేమిస్తుంటే, భక్తి పరుల్ని ప్రేమిస్తుంటే, అందరూ మంచి వాళ్ళని ప్రేమిస్తుంటే ఈయన మాత్రం ఎవరిని ప్రేమిస్తాడు? పాపుల్ని ప్రేమించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపంలో పడిపోయిన వాడిని, ఏమండి రోత జీవితంలో పడిపోయిన వాడిని కాపాడడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఏమండి ఆ యొక్క పాపాత్ములైనటువంటి స్త్రీ అందరూ కొట్టాలి, చంపాలి, ఆమెని లోకంలో లేకుండా చేయాలి, ఈమె వల్ల దేశం పాడైపోతుంది, పట్టణం పాడైపోతుంది, దీనికన్నా మంచి పేరు నాశనం అయిపోతుందని చెప్పి అందరూ అనుకొని ఆమెను చంపడానికి వెంటపడినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, ఇక మీదటి నువ్వు అసలు ఎన్ని రకాలుగా మాట్లాడాలా కదా. లోకమైతే ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్న ధర్మశాస్త్రం ప్రకారం చెప్పండి. ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్లతో కొట్టబడి చంపబడాలి. కారణం ఏంటి? పాపం చేసింది. ఈమె పాపంతో నింపబడిపోయింది. ఈమె పాపం చేయడం వల్ల, ఈమె పట్టబడిపోవడం వల్ల ఇప్పుడు ఈమె మరణానికి పాత్రురాలు అని సమాజమంతా, ఆ ప్రజలంతా ఏమంటే ఆమెను పట్టుకొని తీసుకువచ్చి యేసు ప్రభు వారి ముందు నిలబెడితే యేసు ప్రభు వారు అమ్మా ఇక మీదట నీవు క్షమించాడు కదండి. అందుకే వాక్య భాగంలో రాయబడింది, క్రోధము ఏమండి కోపం అంట ఏదో చేస్తే ప్రేమ క్రోధమును చల్లార్చిదంట. 13 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమను గురించినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమను గురించినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఏమండి ప్రేమ కోపమును చల్లార్చిద్ది. ఈ ప్రేమే నీ మీద కుమ్మరించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ప్రేమించుటలో చూసారా, వారి బలాన్ని జనాంగాన్ని దేవుడు చూడలేదు. చూడండి, అది ద్వితీయోపదేశకాండము ఏమండి 10వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడినటువంటి మాట అందరికీ అర్థమవుతుందిగా.
అందరికి అర్థమవుతున్నాయి కదండి? ఒకసారి అందరూ రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చూడండి 10వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడినటువంటి మాట, నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏం చేశారు తెలుసా? ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? ముందు మనం చెప్పుకున్నాం కదా, మన పూర్వీకులైనటువంటి పితరులను ప్రేమించి అంట వారి యందు ఆయన ఆనందపడ్డాడంట. వారి యందు ఆనందపడి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి సంతానాన్ని నేటి వలె, అంటే ఇప్పుడున్న వాటి వలె, దేవుడు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రేమించిన వారు ఎలా ఉంటారో అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. నేటికి ఈ దినాన మనము సజీవులుగా, మీరు సజీవులుగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? నేటికి మీరు సంఖ్యగా విస్తరించడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు నేటికి మీరు ఇంత బలము పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ పితరుల యందు దేవుడు ఆనందించి మిమ్ములను నేటి వలె సజీవుల లెక్కలో ఉంచాడు కదా. నేటి వలె సజీవుల లెక్కలో ఉంచాడు. లేకపోతే ఆయన ప్రేమే అప్పుడే తగ్గిపోయి ఉంటే ఈ పాటికి మనం ఉండేవాళ్ళమా? 2020 సంవత్సరము కరోనా ప్రారంభించిన నేటి కాలం వరకు ఇప్పటికీ కూడా సజీవుల లెక్కలో ఉన్నవారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య ఎంతో మనం లెక్కేసుకుంటే లక్షలలో కదా. చిన్న చిన్న కారణాలకే చచ్చిపోతున్నారు జనాలు, చిన్న చిన్న బలహీనతలకే చచ్చిపోతున్నారు జనాలు, చిన్న వ్యాధి సోకడం వల్ల చనిపోతున్నారు జనాలు. కానీ దేవుడు మనల్ని ఇంకను ఉంచాడు కదా. నేటి వల్లే దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? కాపాడుతూ ఉన్నాడు. మరి నేటి వరకు కాపాడినటువంటి ఆయన ప్రేమను, ఆయన కృపను మనం తలంచుకోవాలి. నేటి వల్లే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనల్ని దేవుడు ఉన్నట్లు, దేవుడు ఆయనలో మనలో ఉండునట్లుగా ఆయన ప్రత్యేకించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని కదా. అందరికి అర్థమవుతున్నాయి మాటలు? ఏమంటే అందరికీ అర్థమవుతున్నాయి. నేటి వలె ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఇంత సజీవ లెక్కలో ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. మనం అనుకుంటాం మన బలమండి, మన ధనమండి, మనకున్న ఏమండి ఈ క్రమమైనటువంటి తిండి విధానం అండి అని అనుకుంటూ ఉంటాం. క్రమం పాటించిన వారు, బలం ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు అందరి లోకాన్ని విడిచి ఎప్పుడో వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. బలం ఉన్నవాళ్ళు, అందచందం ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాత కలిగినట్టు దేశంలో వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వారు కూడా ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతే నేటి వల్ల ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవుడు ఎందును బట్టో తెలుసా? ఆయన మన పితరులైనటువంటి వారి యందు ఆనందపడి దేవుడు అంట నేటికి వలె మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఇశ్రాయేలులతో చెబుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ బలము ఆయనది, ఈ ఘనము ఆయన. పాట ఉంది కదా, ఏం పాట? నాదంతా నీవే మహాదేవా, మహారాజువై యెహోవా, మాదంతా నీవే మహాదేవా, మహారాజువై యెహోవా, మా తనువులు మా బ్రతుకులు మాయావాదాస్తి నీవే, మా తనువులు మా బ్రతుకులు మాయావాదాస్తి నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము, సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము. హల్లెలూయా. ఉన్నదంతా ఆయనదే. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమించి నేటి వలె సజీవ లెక్కలో ఉంచాడు. చూడండి ఏమండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యంలో రాయబడినటువంటి మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము, దానియేలు ప్రక్కన హోషేయ 11వ అధ్యాయము 4వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేయునట్లు
నేను వారి కాడిని తీసి వారి ఎదుట నేనేం చేశాను తెలుసా, భోజనం పెట్టి. ఈ యొక్క హోషేయ గ్రంథం 11వ అధ్యాయాన్ని మీరు ఒకవేళ ధ్యానించగలిగితే ఇది ఎఫ్రాయిమును గురించి, ఏమండి మరి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు యొక్క సంతానాన్నంతటిని గురించి ఆయన రాసినటువంటి మాటలలో ఏమంటే ఎంత ప్రేమ కనపడిద్దంటే, ఈ ఒక్క అధ్యాయాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే ఈ యొక్క అధ్యాయంలో చూడండి 11వ వచనం ప్రారంభ మాట నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచితిని. చూడండి ఏమంటున్నాడు, ఆ వర్ణన చూడండి, ఆ ప్రత్యేకత చూడండి, ఆ ప్రేమ మాధుర్యం చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి. ఇశ్రాయేలు అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు. అతను ఏ దశలో ఉన్నాడంట, బాలుడై ఉండగా. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటే అతని యొక్క స్థితి విధానం ఏమంటే చిన్నవాడుగా ఉన్నప్పుడే, అంటే వయసును బట్టి కాదండి, ఇక్కడ వయసును బట్టి కాదు మాట్లాడుతుంది దేవుడు. బాలుడు అంటే బాల్య దశలో ఉన్నప్పుడు పిల్లలు ఎలా అల్లరి చిల్లరగా లేకపోతే ఏమంటే ఆటకైతనంగా ఉంటారో ఆ విధానంలో ఉన్నప్పుడు దేవుడంట ఏమంటే ఐగుప్తులో నుండి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలులను ప్రాముఖ్యంగా అక్కడ నా కుమారుణ్ణి నేనేం చేశాను తెలుసా, ఐగుప్తులో నుండి పిలుచుకొచ్చాను. ఎంత ప్రేమ చూడండి. అతడు బాలుడై ఉండగా నేను ప్రేమించి తిని, నా కుమారుడు ఐగుప్తులో ఉండగా నేను అతన్ని ఏం చేశాను, విడిపించుకొచ్చాను. అక్కడ అంటున్నాడు, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారు మనస్సున పెట్టుకోలేదు. చూడండి ఆయన ప్రేమ మాధుర్యం చూడండి, ఆయన ప్రేమ లోతుని ఎరగండి. ఏమంటున్నాడు, ఎఫ్రాయిముకు నడక నేర్పింది ఎవరు, ఎఫ్రాయిముకు ఏమంటే నడక నేర్పించి నడవవలసిన విధానం నడక నేర్పించి. ఐగుప్తుల వారు అల్లరి చిల్లరగా బతికారండి, ఐగుప్తుల వారు ఇష్టం వచ్చినట్లు బ్రతికారండి, లేదా ఐగుప్తుల వారు ఏమంటే ఫరో రాజు ఆ యొక్క సంఖ్యలలో వారి నడిపించినట్లుగా నడిపించాడండి. ఇప్పుడు వారిని ఏం చేశాడు తెలుసా, అరణ్య మార్గమున ఒకడు తన కుమారుణ్ణి లేకపోతే ఒకడు తన బిడ్డను సొంత బిడ్డకు నడక ఎలా నేర్పిస్తాడో అలా నడక నేర్పించుకుంటూ తీసుకెళ్ళాడంట. అంటే బాల్యంలో ఉన్నప్పుడు నడక నేర్పించే విధానం అతడు ఎలా మెలగాలో, ఎలా నడవాలో, ఎలా ఏమండి ప్రవర్తించాలో సమస్తాన్ని అతడికి నేర్పిస్తున్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ అరణ్య ప్రయాణంలో ఎన్ని గొప్ప సంగతులు వారు ముందు పెట్టి దేవుడు వారిని ఏ విధంగా నడిపించుకొచ్చాడో మనం మన యొక్క చరిత్రలోకి వెళితే చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. చాలా విషయాలు దేవుడు వారికి బోధపరుస్తున్నాడు. వారికి నడక నేర్పిన వాడు ఆయన, వారు నడవవలసినటువంటి విధానాన్ని నేర్పించిన వాడు ఆయన. లేవి కాండములో, నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో ఏమంటే వారికి నేర్చుకోవలసిన కట్టడలను విరించి, ఇదిగో మీరు వారితో కలిసి ఉండొద్దు, వారితో తిరగవద్దు, వారితో మాట్లాడవద్దు, వారిని చేర్చుకోవద్దు, వారితో మీరు సంబంధం కలుపుకోవద్దని దేవుడు కొన్ని జనాంగాలను కొన్ని జాతులను ప్రత్యేకపరిచి ఇదిగో వారికి మీరు వేరే ఉండండి అని ఇదిగో లోకం వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా, వారికి నడక నేర్పుతున్నాడు. తల్లిదండ్రులు అదేగా చెప్పేది బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పేది అదేగా, అమ్మ ఫలానా వ్యక్తితో సహవాసం చేస్తున్నావు, అతని వ్యక్తి అంత మంచివాడు కాదు, అతడు నిన్ను అంత మంచిగా చూడట్లేదు, పేరుకు మాత్రమే స్నేహితుడు అన్నట్లుగా నీతో ఉంటున్నాడు, కానీ అతడి హృదయంలో ఏదో కపటపు ఆలోచన, మోసపు ఆలోచన ఉంటుందమ్మా, జాగ్రత్తగా ఉండని చెప్పి బిడ్డకు తల్లి చెప్పినట్టు హెచ్చరిక దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించుకుంటూ వచ్చాడు. నా ప్రజలారా, మీరు నా ప్రజలగునట్లుగా, నా జనమగునట్లుగా మీరు లోకము నుండి ప్రత్యేకించబడాలి, లోకము నుండి వేరుపరచబడాలి, అన్యులు చేసినట్లుగా మీరు ఆ విధమైనటువంటి నడవడికలకు పోవద్దయ్యా అని దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక కుమారుడికి నడక నేర్పినట్లుగా నేర్పించాడు. ఒక కుమారుడికి నడక ఏ విధంగా నేర్పిస్తూ ఉంటామో, లేకపోతే ఒక కుమారుడికి మనం హెచ్చరిక ఎలా చేస్తూ ఉంటామో, ఒక బిడ్డకు మనం ఎలాగా హెచ్చరికను చేస్తూ ఉంటామో, దేవుడు కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అంట అరణ్యంలో వారికి నడక నేర్పించుకుంటూ వచ్చాడు. ఆ మాట చదువుదాం చూడండి. వారు ప్రవక్తలను పిలిచినను
బయలుదేవతలకు వారు బలునర్పించుచు వచ్చిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఇఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరచు వాడనైనను ఆ సంగతి వారు మనస్సున పెట్టలేదంట. మనస్సున పెట్టలేదు. దేవుడు వారిని స్వస్థపరిచాడు, దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు, దేవుడు వారిని కౌగిలించుకున్నాడు. యెషయా గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. పాలిచ్చి గొర్రెలను ఆయన ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిగా నడిపిస్తాడు. చెదరిన గొర్రెలను ఏం చేస్తాడు? తన బాహువు చాచి వాటిని చేర్చుకొని ఆయన తన రొమ్మున ఆంచుకున్నట్లుగా. ఆ సందర్భం చాలా బాగుంటుంది. ఏమండి, ఆయన తన రొమ్మును ఆంచుకున్నాడంట. గొర్రెలను, ఒక పశువుల కాపరి బలహీనమైన గొర్రెలను, పాలిచ్చే గొర్రెలను ఆయన ఏమండి ప్రేమించే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, కొన్ని గొర్రెలను ఆయన భుజాన వేసుకున్నట్లుగా, కొన్ని గొర్రెలను, బలహీనమైన గొర్రెలను తన గుండెకు అత్తుకున్నట్లుగా దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కొంతమందిని ఆయన కౌగిటిలో చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. మరి కొంతమందిని ఆయన తన భుజాల మీద మోసుకుంటూ వచ్చాడు. అయినను ఆ సంగతి వారు మనస్సున పెట్టలేరు. ప్రేమించే దేవుడికే వారు వెన్నుపోటు పొడిచారండి. ప్రేమించే వారినే కదా మనం ప్రేమించే వారికే కదా బాధలు ఎక్కువ కదండి, ప్రేమించే వారికే కదా బాధ ఎక్కువ. ఇశ్రాయేలుని ప్రేమించాడు దేవుడు. వారి పట్ల ఆయన ఎన్ని బాధలు పొందాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో వారి పట్ల. అయినను దేవుడు వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. చేసిన మేలు మర్చిపోవడం అసలు మనుషులుగా ఎవరికైనా అది ఏమండి నచ్చే పనేనా? పొందుకున్న మేలు ఏమండి, ఒక్క చిన్న మేలు నువ్వు ఎదుటి వారికి చేసినప్పుడు ఆ వ్యక్తి నీకు కృతజ్ఞత చూపకుండా, నిన్ను ప్రేమించకుండా, లేదా నిన్ను గౌరవించకుండా ఏమన్నా ఉన్నాడు అనుకోండి, నువ్వేమంటావు తెలుసా? వాడు కృతజ్ఞత లేనివాడు. నేను ఎంత మేలు చేశాను అతనికి, ఎంతగా నేను అతనికి మేలు చేస్తూ వచ్చాను, కనీసం నా మీద కృతజ్ఞత కూడా లేదన్నట్లుగా మనం ఉంటాం. మనుషులే ఇలా బాధపడుతూ ఉంటే, మరి దేవాతి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల పట్ల చేసిన కార్యాలకు వారు ఆ కృతజ్ఞత లేనప్పుడు దేవుడు ఏమన్నా ఎంత బాధపడిపోయి ఉంటాడు కదా. ఎన్ని మేలులు చేశాడు. అరణ్యముల వారిని నడిపించిన విధానం, ఐగుప్తులో వారిని ఏమన్నా నడిపించిన విధానం. వారు పిలిస్తే దేవుడు పలికాడండి, వారు అడిగితే దేవుడు ఇచ్చాడండి, వారు మొరపెట్టగా దేవుడు ఆలకించాడండి. ఆకాశమును చీల్చి మన్నాను కురిపించాడు, బండను చీల్చి నది వలె నీరుని ప్రవహింపజేశాడు. శత్రువు భయము లేకుండా, ప్రాణహాని కలగకుండా, ఖడ్గం అనేది వారి మీదకి రాకుండా ప్రతి దినము వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తే, అయినను వారు ఆయన చేసిన కార్యములను మనస్సులో పెట్టకపోయింది. అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తే, ఒకడు మనుషుని తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసివేనట్లుగా నేను వారి కాడిని తీసి వారి ఎదుట ఏం చేశాడంటండి. ఎంత స్వార్థపూరితలు. కనీసం మనం మొద్దన్న వేస్తామా? ఏమండి వేస్తామా? కొడుకే కనుక చిన్న తప్పు చేశాడు అనుకో, బిడ్డలే కనుక చిన్న తప్పు చేశాడు, ఆ రోజులకి అన్నం ఉండదు కాడికి. ఎందుకని? తప్పు చేశాడు కాబట్టి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వారిని బంధించాను. ఏ బంధమో తెలుసా? స్నేహబంధముతో. ఎందుకని? స్నేహితుడిని విడనటువంటి ఆ బంధం ఉంది కదా, ఆ బంధంతో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలును బంధించి తన వైపుకు ఆకర్షించుకొని, ఒకడు పశువు మీద కాడి తీసినట్లుగా. ఏమంటే ఎడ్లు బండి ఉండదు కదా, ఎడ్లు బండి ఆ యొక్క ఎద్దు మీద ఆ కాడి పెట్టి బరువైన కాడిని ఎలా మోయిస్తారో, ఇశ్రాయేలు కూడా ఆ బరువైన కాడిని వారు మోసారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బరువైన సంఖ్యలను వారు భరించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నా దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి మీద పెట్టబడిన కాడిని దేవుడు తీసివేసంట వారి ఎదుట ఆయన భోజనము పెట్టాడు. ఇంకో చోట రాయబడింది, వంగి ఆయన వారికి భోజనము పెట్టాడు. కొంతమంది భోజనం పెట్టేటప్పుడు ఏమంటే చెవాట్లతో చెకాకుతో పెడతా ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి వంగి భోజనం పెట్టాడు. కీర్తన గ్రంథంలో రాయబడింది, వారు దేవదూతల ఆహారమును భుజించారు. ఎలా పెట్టాడు దేవుడు? వారికి భోజనం పెట్టాడండి. వారి ఎదుట భోజనాన్ని పెట్టాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? ఒకసారి అందరూ దగ్గరగా దేవుని నామానికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. హల్లెలూయా. ఆయన వారి ఎదుట భోజనం పెట్టాడంటే వారిని ఏనాడు కూడా దేవుడు త్రోసివేయలేదు, ప్రస్తులు పెట్టలేదు, ఆకలితో చంపినట్లు ఎక్కడ కనపడలేదు. ఒకవేళ ఆయన కోపం వచ్చినా ఏం చేశాడు తెలుసా? కడుపు నిండా పెట్టే చంపాడు అంతే. వారు సనిగి ఆయన మీద ఆయాసపడగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆహారము వారు నోళ్ళల్లో ఉండగానే, అంటే వారికి ఎక్కడ లోటు చేయలేదు, ఎక్కడ వారికి ఇష్టం మానలేదు. వారి ఆహారం విషయంలో, వారి ధాన్యం విషయంలో, వారి బిడ్డల పోషణ విషయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ మాత్రం లోటు లేకుండానే వారిని కాపాడుతూ వచ్చాడండి. వారి పశువుల కాడి తీసినట్లుగా దేవుడు వారి కాడిని తీసి వారి ఎదుట ఆహారం పెట్టాడంట. చూడండి, ఆహారం అనేది భూ సంబంధమైన ఆశీర్వాదంతో పోల్చుకుంటే దేవుడు వారిని అంతగా దేవుడు వారి ఎడల ప్రేమను చూపిస్తున్నాడో చూడండి. ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆహారం అనేది భూ సంబంధమైన ఆశీర్వాదానికి సూచనగా మనం తీసుకుంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, ఎంత దీవించాడంటే, వారు ఒకవేళ ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నం చేసినా దేవుడు ఆ ప్రయత్నంలో సఫలీకృతనే ఇచ్చాడే కానీ ఎక్కడ అపజయాన్ని వారికి కలగచేయలేదు. ఎందును బట్టి వారిని ప్రేమించాడు. నా కుమారుడినైన యాకోబు ఇశ్రాయేలుని ఏం చేశాను తెలుసా? ప్రేమించాడు. ఆ ప్రేమను కలిగి దేవుడు వారి ఎడల ఎంత గొప్పగా వారిని ప్రేమించాడో చూడండి. ఆ ప్రేమను మనం ఆ ప్రేమను వారు నిలుపుకోలేకపోయారు, ఆ ప్రేమను వారు కాపాడుకోలేకపోయారు, అంతము వరకు ఆ ప్రేమను స్థిరపరుచుకోలేకపోయారు. కానీ దేవుడు మాత్రం వారిని ఎంత మాత్రమును న్యాయాధిపతుల గ్రంథం ఇలాంటి రాజుల యొక్క చరిత్రలో ఇవన్నీ చూసుకుంటూ వస్తే దేవుడు వారిని ప్రేమించిన విధానం మనకు కనపడుతుంది. ఇదే ఎఫ్రాయిము గురించి రాయబడినటువంటి మాటలో 11-12 వచనం చూడండి. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యోదావారు నిరాకంఠముగా దేవుని మీద తిరుగుబాటు చేదురు, నమ్మకమైన పరిశుద్ధుని మీద. చూడండి ఏం చేశారంటండి, అసలు ఆ వర్ణన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. యోదావారు నిరాకంఠముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధుని మీద అంట. ఎవరి మీద అంటండి? నమ్మకమైన పరిశుద్ధుని మీద. ఎంత నమ్మకస్తుడో అంత నమ్మకస్తుడైన పరిశుద్ధ దేవుని మీద ఏం చేశారు తెలుసా? తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు ప్రేమ విడిచిపెట్టిందా? ఇర్మియా భక్తుడితో అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు ఎంత నమ్మక ద్రోహం చేసినా, మోసం చేసినా, అబద్ధములతో దేవుని సన్నిధికి చేరినా దేవుడు మాత్రం ఇశ్రాయేలుల మీద ప్రేమను, ఆనాటి ఇశ్రాయేలునే కాదు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల ఎడలే కాదు ఆయన ప్రేమ, ఇశ్రాయేలు ఎడల ప్రేమ ఆ వారి మట్టుకే కాదు, ఈనాడు విశ్వసించిన ప్రతి ఒక్కరమైన క్రైస్తవులు అంటే మనందరి మీద కూడా దేవుని ప్రేమ అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు విశ్వాసుల మీద దేవుని మీద ప్రేమ, విశ్వాసుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియపరుస్తూ 1వ అధ్యాయంలో 4 నుంచి కొన్ని మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
4 నుంచి కొన్ని మాటలు ఎట్లనగా తన ప్రియుని యందు చొప్పున యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ లోకపు పునాదులు ఏర్పబడక మునిపే, ఈ లోకపు యొక్క ఆకారం పడబక్క మునిపే దేవుడు అంట క్రీస్తు యేసు ప్రేమ చేత క్రీస్తు యేసు ద్వారా మనలను తనకు కుమారులుగా ఏం చేశారు తెలుసా? ఏర్పరచుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు మంది ఇది? ఆనాడేమో ఇశ్రాయేలు ఏర్పాటులు అబ్రహాము చరిత్ర నుంచి బహుశా అప్పటి నుంచి అనుకుంటే ప్రతి మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఇశ్రాయేలులే కాదండి, ఇశ్రాయేలుల ప్రేమ మాత్రమే కాదండి, ఈనాటి విశ్వాస సమాజమైనటువంటి మన మీద కూడా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత మరుపురానిదో, మరవలేనిదో పౌలు భక్తుడు తెలియపరుస్తూ అంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రేమ ఇప్పుడుది కాదు. క్రీస్తు యేసులో ఉన్న ఈ యొక్క రక్షణ భాగ్యం ఇప్పుడుది కాదు. క్రీస్తు యేసు మరణించడం అనేది ఇప్పుడు ఉద్దేశం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఇదిగో ఈ గ్లోబల్ ఫండమెంటల్ ఈ బాప్టిస్ట్ సంఘం వారు చిన్ని మందగా ఉంటారు. ఈ పరిచర్యలు ఇలా కొనసాగుతూ ఉంటే దీనిలో రక్షించబడిన ప్రతి వారు నాకు ఇష్టలుగా నేను వారిని ప్రేమించాలి. కాబట్టి ఇదిగో నా కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఏం చేశాడు? ఆయన తన ప్రేమ చొప్పున క్రీస్తులో మనల్ని ఏం చేశాడు తెలుసా? ఎన్నుకున్నాడు. మనం ఏమన్నా స్వతహాగా ఖర్చు పెట్టి యేసు ప్రభు వారిని ఒప్పించి మన కొరకు కూడా ప్రాణం పెట్టమని ఏమన్నా రికమెండేషన్ చేసామా? లేకపోతే యేసు ప్రభు వారికి డబ్బులు ఇచ్చామా? మన సంఘం తరపున ఇగో ఇన్ని లక్షలు ఇస్తున్నావయ్యా, మాకు కూడా ఈ రక్షణ ఇవ్వని చెప్పి యేసు ప్రభు వారిని బట్టి ఒప్పించి యేసు ప్రభు వారిని బతులాడి బేరాలు సారాలు ఆడి ఆ యొక్క రాజకీయం చేసి లంచం ఇచ్చి ఈ రక్షణ మనం కొనుక్కొచ్చుకున్నామా? పోనీ ఈ రక్షణ పొందడానికి నీవేమైనా ప్రయత్నం చేసావా? నువ్వేమైనా త్యాగం చేసావా? నువ్వేమన్నా ఈ రక్షణ పొందడానికి యేసు ప్రభు వారితో సమానంగా నీవు కూడా ఏమన్నా త్యాగం చేసావా? నీకున్నదేమన్నా కోల్పోయావా? నీ డబ్బును ఏమైనా నష్టపోయావా? నీ బిడ్డల ప్రాణాలు పోగొట్టుకున్నావా? నీకున్న ధనాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యాన్ని ఏం పోగొట్టుకున్నావు? ఏమి పోగొట్టుకోకుండానే, ఏమి ఇవ్వకుండానే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రేమ ఇప్పుడుది కాదు. అందుకే ఈ ప్రేమను ఇబ్రిలో ఏమంటారు తెలుసా? అగాపే అంటారు. ఇది అగాపే ప్రేమ, శాశ్వతమైనది. ఇది ఎన్నటికీ ఎప్పటికీ మాయని ప్రేమ, మర్చిపోని ప్రేమ, వీడిపోని ప్రేమ. ఈ ప్రేమలో భేదాలు ఉండవు, ఈ ప్రేమలో తారతమ్యాలు ఉండవు, ఈ ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవు, ఈ ప్రేమలో వాడు గొప్పవాడని ఈడు గొప్పవాడని తేడా చూసేది ఉండదు. ఈ ప్రేమలో వాడు ఫలానా కులం వాడని వీడు ఫలానా కులవాడని భేదాలు చూపించేది ఉండదు. ఈ యొక్క ప్రేమలో వాడు రంగు వేరు వీడు రంగు వేరు, ఈడు మావాడు ఆడు మావాడని వ్యత్యాసం చూపించేది ఉండదు. అందరినీ ఒకేలాగా ప్రేమించేది ఇది అగాపే ప్రేమ. క్రీస్తు యేసులో మనల్ని ప్రేమించాడండి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే, మనం విశ్వాసులుగా మారక మునిపే, ఈ సంఘానికి మనం పరిచయం కాక మునిపే, ఈ సంఘం ఏర్పడక మునిపే, దైవజనులు సేవకులుగా తర్ఫీదు కాక మునిపే, ఆయన తల్లి గర్భంలో ఉండక మునిపే, వారి తండ్రి ఆయన్ని కనక మునిపే, వారి తండ్రి కనక. ఎంత గొప్ప ప్రణాళిక కదా ఇది! ఎంత గొప్ప ప్రణాళిక కదా ఇది! ఎంత గొప్ప ఆలోచన కదా ఇది! ఎంత గొప్ప నిర్ణయమో కది! మనము ఆయన ఎదుట ఉండాలని, ఆయన ఎదుట మనము నిలబడాలని, ఇశ్రాయేలు ఎదుట ఉన్న ప్రేమ ఎటువంటిదో అంతకంటే మించిన ప్రేమతో మనల్ని ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. విశ్వాసులమైన మనం గమనించాలి, తెలుసుకోవాలి, ప్రేమను గుర్తెరగాలి. ప్రేమను మనము ఆ ప్రేమను మనము కొనియాడేటట్లుగా ఆయన ప్రేమ మాధుర్యాన్ని మనము అనుభవించాలి. క్రీస్తు ప్రేమ ఎట్టిదో
మనం ఏం చేయాలి తెలుసా? ఎరిగి ఉండాలంట. ఆయన ప్రేమ ఎట్టిదో మనం అనుకుంటాం, నేను రక్షణ పొందకముందు, నేను నన్ను నేను రక్షణ పొందడానికి ఇలా ప్రయాసపడ్డానండి, ఇలా ఇబ్బందులు పడ్డానండి అని చెప్పుకుంటాం. అసలు నీకు రక్షణ నీ దగ్గరికి రావటానికి, రక్షణ అసలు నీ దాకా సమీపించడానికి, ఇంత గొప్ప రక్షణ నీ వరకు సమీపించడానికి పూర్వమే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆలోచన కలిగి ఉంది కదా. ఈ ఆలోచన ఇప్పుడుదా? చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ 3 విషయాలు తెలియపరుస్తుంటాడు. దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి కారణాలు 3. ఏమంటే ఎందుకు దేవుడు తన ప్రేమ చేత క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? 3 కారణాలు ఉన్నాయి. మొదటిది అక్కడ మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, మనము పవిత్రులుగా నిర్దోషులుగా ఉండాలి. విశ్వసించిన మనము పవిత్రమైన జనంగా, నిర్దోషమైన జనంగా ఉండాలని ఏం చేశాడు తెలుసా? మనల్ని 4వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది, ఆఖరి మాటలో కనబడుతుండదు చూడండి. పరిశుద్ధులమును, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై. ఎందుకు ఈ ప్రేమ? అందరు తలలపైకి ఎత్తున్న వైపు చూడండి. అయిపోయిందా? బ్యాటరీ డౌన్ అయిపోతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఏమాత్రం సందేహం వద్దు. దేవుని సన్నిధిలో మనం కూర్చున్న ఈ కొన్ని గంటలు, దేవుని మాటలున్న కొన్ని గంటలు మనకి గొప్ప దీవెన ఉంటుంది, మనకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఏమండి, ఒక విధంగా చెప్పాలంటే లోకంలో జరిగే ఈ యొక్క పాప కార్యక్రమాలన్నింటికి, నీచ కార్యక్రమాలన్నిటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనకి కొద్దిగా వెసులుబాటునిచ్చి దూరం చేసి మనల్ని పరిశుద్ధ జనాంగంగా మార్చుకున్నాడు కదా. ఈ లోకంలో ఇప్పుడు జరిగే సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఏమంటారు, కార్యకలాపాలు చేసేవాళ్ళు నీచమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు నీచమైన కార్యకలాపాలు చేస్తున్నారు. ఆదివారం కదా, సమయం దొరికింది కదా, చక్కగా ఒక ప్లేట్ ముద్ద అన్నం, ఒక ప్లేట్ నిండా అన్నం వేసుకొని తీరిగ్గా టీవీ ముందు కూర్చొని ఆగకుండా, టీవీ ఆపకుండా, 2 కాళ్ళు ఎదరబారేసి పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని తినేవాళ్ళ వరసలు మనం లేకుండా చక్కగా మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా. దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఈ లోక కార్యక్రమాలు ఏవి మనకు తెలియదు, ఈ లోక సంబంధమైన విషయాలు ఏవి తెలియదు. ప్రియుని గూర్చిన ఆలోచన, ప్రియుని గూర్చిన తలంపు, ప్రియుని గూర్చినటువంటి ధ్యానమే మనకున్నది. ఎవరు ప్రియుని తలస్తారో, ఎవరు ప్రియుని మీద మనస్సును నిలుపుతారో ప్రియుడు వారిని ఎరుగుతాడు కదా. నీవు ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఇంతగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచించి, ఇదిగో ఈ ఆదివారం ప్రార్థన మానేసి సినిమాలకి, షికారులకి, లేకపోతే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పోయి ఏదో కీడో శాపం తెచ్చిపెట్టుకోకుండా శుభ్రంగా మందిరంలో కూర్చోమ్మా అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ కొరకు రక్షణను సిద్ధపరిచి నిన్ను తన ఇంటికి ఆయన తోడుకుని వచ్చి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు లోకంలో జరిగే ప్రతి కార్యక్రమాలకు నువ్వేమైనట్టు దూరం ఉన్నట్లు కదా. సినిమా, టీవీలో వచ్చే ఆ పద్ధతి చూసే పద్ధతి లేదు. రోడ్ల మీద జరిగే ఆ గొడవల్లో, అల్లర్లో మనం లేము కదా. మనం ఎంత పరిశుద్ధులము. అసలు పరిశుద్ధత అనేది ఎలా వచ్చింది, నిర్దోషులం అనేది ఎలా వచ్చిందంటే క్రీస్తు ఎడల దేవుడు మనకు చూపించిన ప్రేమను బట్టే ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అదేదో నీ త్యాగం కాదు ఇక్కడ, నీ త్యాగం కాదు. ఇప్పుడు లోకంలో జరిగే ప్రతి పాపం నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ప్రత్యేకపరిచి తన సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలంలో నిన్ను కూర్చోండబెట్టాడు. ఎందుకని? నీవు ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులు. ఇక్కడ నిలబడిన ఈ స్థానము రేపొద్దున ఏమవ్వాలి తెలుసా? అక్కడ పరలోక స్థానములో అదే విధంగా నువ్వు నిలబడాలని కదండి. చూడండి, వాక్య భాగం చదువుకుందాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వాక్య భాగంలో రాయబడినటువంటి మాటను మనం చదువు. అందరికి అర్థమవుతుంది కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె, అక్కడి నుంచి వద్దులే కానీ 27 వచనం కాడి నుంచి చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట, చూడండి ఏం చేయాలంట? పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? 4 గోళ్ళు అనుకుంటున్నారా?
లేకపోతే ఈ మైకా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అనుకుంటున్నారు. ఏంటి సంఘం అంటే? రక్షణ పొందిన ఆత్మల సమూహమే దేవుని సంఘం. ఈ సంఘాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైనది, కళంకము ఏమీ లేనిది, ముడతయు మచ్చయు లేనిదై మహిమ కలిగిన సంఘంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఏర్పాటు యొక్క ఉద్దేశము, నీ ఏర్పాటు యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు తన ఎదుట పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన జనాంగముగా, పరిశుద్ధపరచబడిన ప్రజగా నీ ఉండాలని దేవుడు కోరుకొని నీ మీద ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ ఏంటో తెలుసా? తన ప్రియ కుమారుణ్ణి చెప్పాలి, తన ప్రియ కుమారుణ్ణి చెప్పాలి, తన ప్రియకుమారుణ్ణి ఇస్సాకైన బలి ఇవ్వకుండా వదిలేసాడేమో, కానీ ఈ పరమ తండ్రి ఎవరో తెలుసా? తన ప్రియ కుమారుణ్ణి బలిదానమే చేసేసాడు. దేవునికి మహిమ కలుగును. ఇస్సాకన్నా దేవుని మాటను బట్టి అబ్రహాం అన్న తన కుమారుని ఆపాడేమో, కానీ ఈ యొక్క తండ్రి ఎవరో తెలుసా? తన ప్రియ కుమారుని ఇచ్చుటలో ఏమాత్రం కూడా వెనక్కి తీయలేదంట. అబ్రహాము కంటే గొప్పవాడని చెప్పుకున్నట్టులో ఏంటి ఉద్దేశమో తెలుసా? అబ్రహాము తన కుమారుని బలిస్తానని ఇచ్చాడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆగమన్నాడు. అబ్రహాము తన కుమారుని సంపాదించుకున్నాడు, కానీ ఈ తండ్రి ఏంటో తెలుసా? తన కుమారుని మన కొరకు అర్పించేశాడు, మన కొరకు సమర్పించేశాడు. అసలు బలిదానంగా మనకిచ్చే ఒక పశువుని బలికి ఎలా అర్పిస్తారో, ఏమంటే ఒక వధకు తేబడిన పశువుని ఎలాగైతే బలికి అర్పిస్తారో అలా తన కుమారుని ఏం చేశాడు తెలుసా? బలిగా అర్పించాడు. క్రీస్తు యేసులో మనము ఏర్పాటు చేయబడ్డామంటే అదే కదా. ఆయన బలి ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనము పరిశుద్ధులమయ్యాం, మనము నిర్దోషులమయ్యాం, మనము నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అయ్యా ఎందును బట్టాయా అంటే, నువ్వేమైనా త్యాగం చేసావా, యాగాలు చేసావా, నీళ్ళల్లో మునిగావా, మొక్కులు ఇచ్చావా, డబ్బులు ఇచ్చావా, ఏమిచ్చావు, ముడుపులు కట్టావా, ఏమిచ్చావు? ఏమి ఇవ్వాల. కానీ దేవుడు నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చాడు. దేనిని బట్టి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును బట్టి. అబ్రహాం అన్న ఆగాడేమో, కానీ ఈ తండ్రి అయితే ఆగలేదు. సిలువకు అప్పగింపబడే రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ గెత్సేమనే తోటలో చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుండి తీసేయి. ఆ శోధనలు, ఆ వేదనలు, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమను దేవుడు తగ్గించమని అడిగినప్పుడు తండ్రి కుమారుడికి ఇచ్చిన బాధ్యతను ఏమాత్రం కూడా తగ్గించలేదు. ఎందుకనో తెలుసా? నీవు ఆయన ఎదుట పరిశుద్ధమైన జనాంగముగా, సంఘముగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ ఇచ్చిన పాత్రలో ఏ ఒక్కటి కూడా కొద్ది కూడా తగ్గించలేదు. పిల్లలకి మందు వేసేటప్పుడు ఆ చేదు ఉందనుకోండి, జ్వరం వచ్చింది పిల్లోడికి, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ మందు వేయాలన్నారు. మందు వేయాలన్నప్పుడు ఇంత 5 ml ఎంత ఉంటుంది కదా కొలత, ఇంత వేయాలమ్మా అన్నప్పుడు ఏమండి ఆ పిల్లోడికి ఉన్నటువంటి బలహీనత పోవాలంటే తల్లి ఏం చేస్తుంది తెలుసా? కఠినంగా ప్రవర్తిస్తుంది కదా. నిజమా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి, నిజమా కాదా? నిజమేనా? కఠినంగా ప్రవర్తిస్తుంది. ఆ కుమారుడు తాగవలసిన తాగలేకపోతున్నాడు. అది అంత చేదును తను సహించలేకపోతున్నాడు. కానీ తల్లి ఏం చేస్తుంది తెలుసా? కఠినంగా ఆ మందును ఏం చేస్తుంది తెలుసా? బలవంతంగా నోరు తెరిచి నోట్లో పోసేస్తుంది. అప్పుడు కుమారుడు అనుకుంటాడు, నా తల్లి ఎంత కఠినాత్మురాలా, నన్ను కనీసం ఈ చేదును తాగలేకపోతున్నాను, ఈ చేదును నేను సహించలేకపోతున్నాను, నా వయసు అంతా, నా బలం అంతా ఈ యొక్క చేదు తాగిన తర్వాత నా నోరంతా విషపూరితమైపోయింది. ఒక కుమారుడికి ఆ తల్లి ఎడల కుమారుడికున్న ప్రేమ ఇదా అని ఒకవేళ వాడు అనుకోవచ్చు. కానీ తల్లి ప్రేమలో ఉద్దేశం ఏంటో తెలుసా? వీడు ఒకవేళ ఈ చేదును గనక తాగకపోతే లోపలున్న బలహీనత వీడిని కదా. తల్లి ప్రేమ అది. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఈయన గనక ఈ మరణానికి ఒప్పుకోకపోతే ఈ ప్రజలు పరిశుద్ధులు అవలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? బలవంతంగా ఆయన చేత తాగించినట్లే కనపడిద్ది, కానీ ఆయన బలవంతం చేయలేదు, ఈయన బలవంతంగా తాగలేదు. ఏమంటే ఇష్టపూర్వకంగా తండ్రి పాటకు లోబడ్డాడు.
ఇష్టపూర్వకంగా తండ్రి మాటకు లోబడి, తండ్రి చెప్పినది చెప్పినట్లుగా, తండ్రి ఇష్టపడినట్లుగా, తండ్రి చిత్తము నెరవేర్చబడినట్లుగా, ఇదిగో మనము ఆయన ఎదుట పరిశుద్ధ జనాంగముగా నిలబడాలని కుమారుడు తండ్రి చిత్తాన్ని శిరసావహించి ఏం చేశాడు తెలుసా? బలిదానముగా ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? మన కొరకు అప్పగించబడ్డాడు. అడుగుతున్నాడు, అయ్యా ఇంత చేదైన ఈ యొక్క పాత్ర నా ఎద్దు నుండి తీసేవా అన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థించినప్పుడు తండ్రి పర్లేదులేయ్యా, ఈ ఒక్కదాన్ని సవరిస్తున్నానని చెప్పి తగ్గించాడా? ఒకవేళ గనక ఆ పాత్రను గనక దేవుడు తీసివేస్తే, తండ్రి తీసివేస్తే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట నెరవేరదు. ఏమి నెరవేరదు చెప్పండి? చూడండి 53వ అధ్యాయమున చదవాలి. అతడు గాయపరచబడెను, పడెను, మనకు స్వస్థత కలుగుచున్నది, గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును మనందరి దోషములను అతని మీద మోపెను. చూడండి, ఇవన్నీ కనుక తీసేస్తే ఈ మాటలో ఆఖరి మాటలు రాయబడినటువంటి మాట ఏమంటే మాటలు రాయబడినటువంటి మాట చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పై వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించెను తనకు అనుభవ జ్ఞానము చేత. చూడండి ఏం చేశాడంటండి? ఆ వచనాలన్నీ చదవండి. నేను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉందని చెప్పి నేను కొంచెం దాటి వేస్తున్నాను. దయతో ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి. దేవుడు గనక ఆ కుమారుడికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క పాత్రలో కొంచెమన్నా తగ్గించినా ఇవేవి నెరవేరేవి కాదు. అవేవి నెరవేరకపోతే మనం ఇంత స్వేచ్ఛగా దేవుణ్ణి అసలు స్వేచ్ఛ పక్కన పెట్టండి, అసలు మనం ఆయన దగ్గరికి రావడమే కష్టమయ్యేది. ఎందుకోసమో తెలుసా? నీవు పరిశుద్ధుడివి కావాలంటే నీ ఈపు నాగటి చాల వల్ల దున్నబడాలి అనే నియమం గనక ఇప్పుడున్నటువంటి విశ్వాసులకు అప్పగిస్తే ఏమయ్యోదో తెలుసా? నాగటి చాటదాకా నాకెందుకు ఈ ఈపి బాధలో, ఈ దెబ్బల గోల నాకెందుకు, ఈ బాధ్యత నేను భరించలేను. కానీ నీ కుమారుడు నీ దగ్గరే పెట్టుకో, నీ రక్షణ నీ దగ్గరే పెట్టుకో, నీ విశ్వాసం నీ దగ్గరే పెట్టుకో. నేను లోకానుసారంగా ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుందో, ఎక్కడ స్వతంత్రం దొరుకుతుందో, ఎక్కడ హాయిగా ఉంటుందో, ఎక్కడ నెమ్మదిగా ఉంటుందో, ఎక్కడ విశాలంగా ఉంటుందో అక్కడికే నేను పోతానని చెప్పి మనం అందరము పోయేవాళ్ళం కదా. ఈ త్యాగం చేయకపోతే, ఈ దెబ్బలు ఆయన భరించకపోతే, ఈ యొక్క శ్రమను కనుక ఆయన పొందకపోతే మనము నీతివంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడం కదా. మనం పరిశుద్ధులు కావడానికి ఆయన ఏం పొందాడు? శిక్షణ పొంది కదా. జ్ఞాపకం ఉంటుంది అందరికీ. మనం పరిశుద్ధులు అవ్వడానికి ఆయన ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. రెండవది, ఎందుకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రణాళికలో మనము ఎలా ఉన్నామో చూడండి. మొదటిగా మనము పవిత్రులుగా, నిర్దోషులుగా. రెండవది, మనము ఆయన సంతానముగా, అలాగే కుమారులుగా మనము ఉండాలని. అదే మాటలో మనం చదువుకుంటూ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటే 4వ లైన్లో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరిగా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరుగా? ఆయన సంతానముగా, ఆయన కుమారులుగా స్వీకరించుట కొరకై దేవుడు ఏం చేశాడు తెలుసా? జగత్తు ఉత్పత్తి వేయబడక మునిపే ఆయన మన మీద ప్రేమ కలిగి క్రీస్తులో మనల్ని ఎన్నుక చేసుకున్నాడు. మొదట మనము నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, మనం ఆయన సంతానం అవ్వాలని. సంతానం అవ్వాలంటే ఊరికే అయ్యిద్దా? చెప్పండి. సంతానం అవ్వాలంటే ఊరికే అయ్యిద్దా? దత్తత తీసుకున్నంత మాత్రాన కుమారులు అయిపోతారా? కదా, గర్భంతో కనాలి కదా. ఎలా కన్నాడు ఆయన మనల్ని? మనం ఆయనకు కుమారులుగా ఎలా చేయబడ్డాం? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి.
ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పుట్టినవారు కానీ భౌతికంగా పుట్టినటువంటి ఈ యొక్క విధానం కాదు. వారు ఎలా పుట్టారు? దేవుని ఆలోచనలో, దేవుని యొక్క క్రియాశీలలో మానవుడు దేవునికి కుమారుడిగా ఏర్పరచబడాలని, కుమారుడి ద్వారా కుమారులుగా మనం స్వీకరించబడాలని ఏం చేశారు తెలుసా? తండ్రి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు యేసు వారి యందు నమ్మిక ఉంచిన ప్రతి వారికి ఏం చేశారు తెలుసా? విశ్వసించిన ప్రతి వారికి కుమారులగునట్లుగా అధికారం ఇచ్చేశాడు కదా. మనం నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. ఆయన మీద మనం నమ్మిక కలిగి ఉండి మనం జీవిస్తే చాలు. మనం ఏమైపోతాం? కుమారులు అయిపోతాం. ఎవరికి కుమారులు అవుతాం? తండ్రికి కుమారులు. యేసుక్రీస్తుకి సహోదరులం అవుతాం, కుమారులం కాదు. మనం ఎవరు అవుతాం? అందుకే పాత పాటలు వింటా ఉంటే మనకు అర్థమైంది. యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదా అనే పాట చాలా అద్భుతం. ఏబి మాసిలం అన్నయ్య గారు ఎవరు రాశారు పాట, అది చక్కటి పాట. యెహోవా మా తండ్రి కాదా, యేసు మా అన్న కాదనే పాట చాలా చక్కగా ఉంటుంది. చాలా వర్ణితమైనటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన మనకు తండ్రి, ఈయన మనకు సహోదరుడు, ఆయన మన అన్న. అందుకే రాజ్బాబు గారు కూడా రాశారు కదా, యేసు అన్న. ఆ పాటలు కూడా మనకు ఉంటాయి. యేసు మనకన్న. ఆయన మనకన్నా ఎలా అన్నయ్యాడు? విశ్వసించడం ద్వారా మనం ఏమయ్యాం తెలుసా? ఆయనకు కుమారులమయ్యాము, సహోదరులు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించడానికి జగత్తు ఉత్పత్తి వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు యేసులో మనల్ని ఎన్నుకున్నాడు. మొదటిది నిర్దోషులమును పరిశుద్ధులముగా ఉండాలి. రెండవది కుమారులుగా. నేను ఇక్కడికి ఆపేస్తున్నాను, ఎందుకంటే చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని నేను ఇంకా కొనసాగించాలని అనుకోవట్లేదు. మూడవది చూద్దాం. చూడండి, మూడవది అదే మాటలో వాక్య భాగంలో రాయబడినటువంటి మాట చూడండి. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఏంటంటే అక్కడ రాయబడినటువంటి కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా. ఆయన కృపామహిమకు, దయా మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన చిత్త ప్రకారమే, తన సంకల్పము చొప్పున క్రీస్తు యేసులో మనల్ని ప్రేమించి మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇది కృపా మహిమకు. ఆయన కృప ఏంటి? అర్హత లేని వారికి అర్హతనివ్వడు, ఏ యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతను కల్పించడం. అసలు దౌర్భాగ్యమైనటువంటి మన జీవితాలకు, ఎన్నికలేనటువంటి మన జీవితాలకు, అసహ్యమైనటువంటి మన జీవితాలకు దేవుడు ఏం చేశాడు తెలుసా? యోగ్యతను కలిగించాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8-9 వాక్యాల్లో రాయబడినటువంటి మాటలు ఒకసారి చదువుదామా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. దేని చేత మనం రక్షించబడ్డాం? కృప చేతనే. కృప మనకిచ్చి కృప చేత మనం ఏం చేయబడ్డాం తెలుసా? రక్షణ పొంది. ఈ రక్షణ మనకు రావడానికి గల కారణం కృప. ఎంత కృప కదా! దేవుని కృప మనల్ని ఇక్కడ వరకు నడిపించింది. దేవుని కృప మనల్ని ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచింది. పాట ఉంది కదా, కృపయే నేటి వరకు కాచేది. కృప మనల్ని నడిపించేది. ఈ కృప మనల్ని దేవుని యొక్క కుమారులుగా, లేదా దేవుని యొక్క దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనల్ని నిలబెట్టుట కొరకు ఈ కృప మన మీద విస్తరించి ఇప్పుడు ఏం చేయబడింది తెలుసా? ఆ కృపకు మహిమ కలిగేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. అర్థమవుతుంది నా మాటలో? ఇప్పుడు ఆ కృపే గనక మన మీద లేకపోతే మనం ఏమయ్యే ఉండేవాళ్ళు చెప్పండి? ఆనాడే ఎప్పుడు మనం గనక మన జీవితాల్లో, మనం తల్లి గర్భంలో పుట్టక మునిపే మన జీవితాలు ఏమైపోయేవి? అప్పుడే కాలగర్భంలో కలిసి ఉండిపోయి. దావీదు అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కనులు నన్ను చూచినాయి అయ్యా, నీ చేతులు నన్ను నిర్మించిని,
నీ యొక్క ఏమైనా ఆలోచనలను ఏర్పాటు చేసుకున్నాయి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, అవయములు ఏర్పడకమునిపే, నాలో ఒక్కటి కూడా నిర్మాణం కాకమునిపే నీచు కన్నులు నన్ను చూచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఆయన కృప మనల్ని ఎంత విస్తారంగా ప్రేమించిందంటే, ఆయన కృప మనల్ని ఎంత విస్తారంగా కాపాడుతూ వచ్చిందంటే, వాక్య భాగం రాయబడింది కదా, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తేనే. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తేనే. సముద్రం ఆకాశమునకు భూమికి ఎంత ఎడమో మన పాపములు ఆయన ఏం చేశాడు తెలుసా? అంత ఎడపాటు చేసి. ఎందుకని? ఆయన కృపకు మనము మహిమకు కీర్తి తెచ్చే వాళ్ళంగా ఉండాలని. లేదా మన దోషములనే మనం భరించుతూ ఉంటే ఆ కృప మన మీద నిలిచి ఉన్నట్లు కాదు. వాక్య భాగంలో పౌలు భక్తుడు అంటాడు, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది కదా. పాపం ఎక్కడ అధికంగా విస్తరిస్తుందో కృప కూడా అంత విస్తారంగా విస్తరిస్తుంది. ఎందుకని? పాపం చేత వచ్చే జీతం ఏంటి? మరణం కదా. మరణం ప్రతి వారికి సంక్రమిస్తుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఏ ఒక్కడు కూడా మరణించడు దేవుని యొక్క ఉద్దేశము కాదు. హెజ్కేలు గ్రంథంలో రాయబడి, దుర్మార్గుడు తన దుర్మార్గత చేత మరణించుట వలన నేను సంతోషించేవాడిని కాదు, వాడు మరలి బ్రతుకుట వలన నేను సంతోషిస్తాను. కాబట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతను తెలుసుకొని విడిచి బ్రతుకుట వలన నేను సంతోషిస్తాను. ఇప్పుడు దేవుడి యొక్క ప్రేమ కృప మనం ఏం చేసిందో తెలుసా? మన యొక్క దౌర్భాగ్యపు స్థితిలో, పాపపు స్థితిలో, నీచ స్థితిలో వ్యభిచారులు గాను, దొంగలు గాను, నరహంతుకులు గాను ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ కృప మన మీద విస్తరించింది కదా. వాక్య భాగంలో రాయబడినటువంటి, మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు, మనము ఆయనకు విరోధులముగా ఉన్నప్పుడు, మనం ఆయనకి దూరముగా ఉన్నప్పుడు ఏం చేసింది? ఈ కృప మనల్ని ఆవరించింది. దూరమైన వారిని సమీపులుగా చేసింది, శత్రువుల్ని మిత్రులుగా మార్చింది, విరోధుల్ని ప్రేమతో ఆయన్ని హత్తుకునేలాగా చేసింది. ఏంటంటే కృపే. ఈ కృపకు మహిమ కలిగేటట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ కృపను మనం కొనియాడే వారంగా మనము లోకంలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఆ కృపను బట్టి నీ జీవితమును ముందుకు కొనసాగించు. ప్రేమ, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది కదా. ఎంత ఉన్నతమైనది కదా. అందరికి అర్థమైందండి? చెప్పిన మాటలు అర్థమైన బోధపడి అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేలియా. దేవుని ప్రేమ, దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయం నిలిచి ఉన్న నీ మీద దేవుని ప్రేమ నిన్ను పరిశుద్ధ జనాంగముగా చేసినది. నిన్ను ఆయన సొత్తైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా మనం ఇప్పుడు అంటున్నాం, మనం ఇప్పుడు పిలుస్తున్నాం కదా, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఎక్కడొచ్చిందండి? ఇది ఎవరిచ్చారు? మనం ఏ దేవుడినన్నా, ఎవరన్నా, ఏ ప్రజని ఎంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా పిలిచిన దాఖలాలు ఎక్కడైనా మనకు కనపడతాయా? తండ్రి, అబ్బా తండ్రి అనే పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే తెలుసా? మనము ఆయనకు కుమారులుగా స్వీకరించబడాలి. మనము శత్రువులుగా, మనము ఆయనకి దాసులుగా కాకుండా స్నేహితులుగా మార్చుకున్నాడంట, కుమారులుగా మార్చుకున్నాడు. ఎందుకని? పనివారికి రహస్యాలు చెప్పడు కానీ స్నేహితుడికి మాత్రం రహస్యాలన్నీ చెప్తారు కదా. మనం ఆయనకి కుమారులుగా స్వీకరించబడ్డాం. తర్వాత కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృప ఎంత ఉత్తమమైనదో లోకానికి ఆయన తెలియపరిచాడు. ఆయన కృప ఎంత ఉన్నతమైనది. కృప 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 అని పాడుకుంటకు దేవుడు మనకు అర్హతనిచ్చాడు కదా. కృప గనక మన మీద లేకపోతే ఈ దినమున, ఈ స్థలమున ఇట్టి రీతిగా ఈ పరిచయం కొనసాగదు. ఈ పరిచర్య కొనసాగదు. ఎందుకంటే మానవ రీత్యా మనలో ప్రతి ఒక్కరికి చాలా బలహీనతలు ఉన్నాయి కదా. మనలో చాలామందికి చాలా బలహీనతలు ఉన్నాయి. ఎన్ని బలహీనతలు అంటే దేవుని సన్నిధికి వ్యతిరేకంగా నడిచిన దాఖలాలు మన జీవితంలో ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన దాఖలాలు ఇంకా మన జీవితాల్లో ఉన్నాయి. పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. దేవుని మాటకు లోబడం, దేవుని ఆజ్ఞకు లోబడం, దేవుని ప్రేమను గుర్తు చేసుకో, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతూ ఉంటాం, దేవునికి విధేయత చూపం, టయానికి మందిరానికి రాం, మందిరంలో పనులు చేయం. దేవుని సన్నిధి అంటే ఎడబాటు, దేవుని ప్రేమ అంటే దేవుని యొక్క సహవాసం అంటే ఎడబాటు. ఇన్ని బలహీనతలు ఉన్నా దేవుడు ఇంకా మనల్ని నడిపిస్తున్నాడంటే కేవలం దేన్ని బట్టి అంటారు? కృపను బట్టే కదా. నీలో నాలో అనేక బలహీనతలు ఉన్నాయి. ఒకవేళ మనిషి రీత్యా బలహీనతలు ఉన్న వారిని ఎదుటి వారు ఏమంటారు తెలుసా? ఇంత బలహీనుడు నువ్వు, నువ్వు పాపి, నువ్వు దేవుని పని చేయడానికి నువ్వు అర్హుడివేనా, యోగ్యుడివేనా అని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? నా కృప నీకు చాలు కదా.
నీ బలహీనతల్లో ఆయన కృప. నీవు ఎక్కడ పడిపోయావా, ఆ కృప నిన్నేం చేస్తుంది, లేపడానికి. ఆ కృప నిన్ను అక్కడ వరకు దిగి వచ్చింది. కృపేనండి వాళ్ళని నడిపించేది. కృప లేకపోతే మనం ఏనాడు ఎప్పుడో అయిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుని కృప మనల్ని నేటి వరకు నడిపిస్తున్నది. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో కదా. ఏమండి, పాడాలనిపిస్తుంది కానీ దేవుని ప్రేమ ఎంతో ఉన్నతము అనే పాట ఉంది, చక్కటి పాట. కానీ ఆ పాత పాటలు పాడాలంటే మనకంత రాదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం చెప్పుకొనటానికి మాటల్లో ఇంకా చాలా ఉంది. కానీ ఇంకా లోతైన విషయాలకు వెళ్దాం అనుకున్నాను. కానీ కొంతమంది వాతావరణ రీత్యా బలహీనలై చాలా నీరసంగా కనపడుతున్నారు. ఏదేమైనా దేవుని ప్రేమను గురించి మనం వినటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మనందరూ జ్ఞాపకం పెట్టుకోండి. 13, 14, 15 తారీఖుల్లో దేవుడు ఈ యొక్క విశ్వాసుల కూడికలను జయకరంగా జరిగించలాగున మీ అందరూ సమయాన్ని సమయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మరి అలాగే ప్రాముఖ్యంగా ఇంకా కొంతమంది మందిరానికి రాలేకపోతున్నారు, వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. విశ్వాసుల కూడిక మొదటి రోజు ఇస్రాయేల్ గారు ఇబ్రహీంపట్నం నుంచి, తర్వాత మోక్షానంద గారు, తర్వాత మూడవ రోజు సాయంత్రం కాల సమయం ప్రభాకరయ్య గారు, ఉదయకాల సమయం మనకు ప్రత్యేక కూడిక. మర్చిపోకుండా అందరూ ఈ 3 దినాలు అలసిపోతారా, ఆగిపోతారా? చెప్పాలి. అలసిపోతారా, ఆగిపోతారా, రావడం మానేస్తారా? అవేవి చేయకండి. దేవుని ప్రేమ ఈ దినం నిన్ను దర్శించింది. ఆ ప్రేమకు నువ్వు బద్ధుడవయ్యి, ఆ ప్రేమను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి నీవు రావాలి, నీతో పాటు అనేకులను నడిపించాలి. అప్పుడే దేవుని ప్రేమను నీవు సార్థకం చేసినట్లు. దేవుడి మాటలు మన వినికిడిలో పదిలపరచునుగాక. ఆమేన్.